500 చెప్తానంటే ఓకే తీసుకురేపండి మరి తీసుకోండి. ఎవరు కూడా ఏ గర్భిణి వచ్చినా వెళ్ళొద్దని నేను చెప్తున్నానండి. మన కోసమే తన ప్రయాసం అంతా కూడా మన కోసమేనండి. అంటే ఒకటి వస్తే అలాగే అనుకొని మనం కలిసిమెలిసి ఉందామని నా యొక్క ఇదండి. ఏమన్నా నేను బాధ పెట్టుంటే ఎవరినన్నా కానీ బాధ పెట్టుంటే ఏదన్నా మార్పు కావాలన్నా ఎంతగానో ప్రయాసపడి ప్రార్థనలు చేస్తామండి. అది నాకు కూడా తెలుసు. ఏ సమస్యనన్నా దాన్ని చేయించగలిగేదాకా వదిలిపెట్టదండి. ఏదన్నా కానీ ఒకటి అనుకుందంటే అది పొందుకుండేదాకా మన కోసం ఎక్కువ చేస్తుందండి. తన బిడ్డల కోసం, తన భర్త కోసం ఎక్కువ చేయదండి. మన కుటుంబాల కోసం చేస్తుందండి. దాన్ని బట్టి అమ్మగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చినందుకు అమ్మగా వందనాలండి. ఇంకా ఎంత చెప్పాలని ఉంది కానీ టైం లేదు కాబట్టి నేను ముగిస్తున్నానండి. ఇది నా చిన్న సాక్ష్యం. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. దేవుని నామానికి స్తోత్రాలు. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలు. అయ్యగారికి నా వందనాలు, అమ్మగారికి వందనాలు. అని చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి ఆత్మీయ తల్లి మరి మా కొరకు విజయవాడ నుంచి వచ్చి గుడివాడలో చెప్తున్నారంటే మరి మా గురించి చాలా కష్టపడుతున్నారు. ఆమె ఎంతో మరి ఇల్లు కూడా అమ్ముకుని చర్చి కట్టారు. మరి మేమందరం తింటే ఆమె తిన్నట్టుగా ఫీల్ అయ్యి మాకంతా సదుపాయంగా ఇక్కడ ఏమైనా చేస్తున్నారు. మరి మా గురించి అమ్మగారు మరి సంవత్సరానికి ఒక 2 నెలలు భోజనం చేస్తారేమో. ప్రతిమా నీళ్ళన్నీ ఉపవాసం ఉండి మా కొరకు ప్రార్థన చేస్తారు అమ్మగారు. మరి అమ్మగారు నోటితో ఏం చెప్తే అది మేము చదువుతున్నాయి. యేసుప్రభు వారు మరి పరిపెత్తుకుని నువ్వు స్వస్థపడతావు అనగానే ఎట్లా స్వస్థ వస్తుందో. అమ్మగారు మేము కష్టంలో ఉండి అమ్మగారికి ఏం చెప్పుకున్నా కానీ అమ్మ నీకేం భయం లేదు, నువ్వు ధైర్యంగా ఉండి నీకేం అమ్మదాని అని చెప్పగానే నిజంగానే నాకైతే అమ్మగారు చెప్పిన మాట సత్యంగా జరుగుతున్నాయి. అమ్మగారు మరి ఎంతో నాకు ధైర్యం ఓదార్పిస్తున్నారు. మరి అమ్మగారు వల్ల మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. కాదు కానీ 500 జనం ఉండేవాళ్ళు, మేము వెళ్ళేవాళ్ళం. ఏదన్నా చెప్పుకుంటే ఇంటనే కానీ మా కూడా వినిపించుకునేవాడు కాదు. మా గురించి ప్రార్థన చేసేవాళ్ళో లేదో మాకైతే తెలియదు. కానీ మరి ఇక్కడైతే అమ్మగారు మా గురించి మేము ఒక మాట చెప్పగానే మా గురించి ఎంతో ప్రార్థన చేస్తారు. మా గురించి ఎంతో కష్టపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మరి మా మనవరాళ్ళు అయితే వాళ్ళ అమ్మని తక్కువ పిలిచారేమో కానీ అమ్మగారిని అయితే అమ్మ అమ్మ అని వదలరు. మా అమ్మగారు కూడా మరి ఆ పిల్లల్ని ఎంతో తన పుత్రుడిలాగా ఆదరిస్తారు. అవి చూసి మా అబ్బాయి వాళ్ళు అసలు అక్కను కూడా అన్నిసార్లు పిలుచుకుంటున్నాం. మా అమ్మగారిని చక్కగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నారని అనుకునేవాళ్ళు. వాళ్ళకు బాధ వచ్చినా అమ్మగారికి చెప్పుకుంటే ఓదార్పు మాట చెబుతారు. నాకు బాధ వచ్చినా అమ్మగారికి చెప్పుకుంటాను, నాకు ఓదార్పు చెబుతారు. అమ్మగారు వల్ల మరి నేనైతే ఎంతో ఓదార్పుగా ఉంటున్నాను. మరి అయితే అమ్మగారు నాకు చాలా మేలు చేస్తున్నారు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించు. దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో వచ్చిన దర్శనులు అయ్యగారికి, సురేష్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అమ్మగారికి కూడా నా వందనాలు అండి. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు అమ్మ సైలెంట్ కొనండి. ఈరోజు సేవలోకి దేవుడు నన్ను మరి పిలుచుకున్న రోజు అండి. ఇప్పుడు అందరూ సాక్ష్యం చెప్పారు. మరి మాకు సమయం ఏమో సరిపోదు. నేను ఎప్పుడు సాక్ష్యం చెప్పడానికి అవ్వట్లేదు. కొంతమంది మరి అడుగుతున్నారంటే మనకు తెలుసు, యూట్యూబ్ వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ కోసం మరి ప్రత్యేకంగా నేను ఒక రోజు నా సాక్ష్యాన్ని పంచుకుంటానండి. నిజమే, మరి ఇప్పుడు మీ అందరూ కూడా సాక్ష్యాలు చెప్పారు. దేవుడి యొక్క మహాకృపను బట్టి నేను ఈ సేవ చేయగలుగుతున్నాను. ముందుగా దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. సంఘముగా నా బిడ్డలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. నన్ను ఆత్మీయంగా, నన్ను నాయకులుగా నన్ను నడిపిస్తున్న దైవజనులు సురేష్ గారికి నా వందనాలు. అలాగే మరి నా ఆత్మీయ తండ్రి ఇమ్మానుయేల్ గారు కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవాది దేవుడు మరి నన్ను సేవకు పిలిచినప్పుడు ఇందాక సువర్ణ చెప్పింది కదా సాక్ష్యం, నేను క్లుప్తంగా చెప్తాను. నాకు ఇష్టం లేదు, ఏ సేవకుడైనా అదే మాట చెప్తారు. ఎవరో ఇష్టంతో రారండి. ఇష్టపడి కొంతమంది ఇప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారు.
కానీ దేవుని పిలిచిన దేవుడు అన్యాయం చేయడు. పిలిచిన దేవుడు మనకి ప్రత్యేకమైన కృప చూపిస్తాడు. ఒక స్త్రీగా మరి నేను దేవుని పని చేయడానికి మరి దేవాది దేవుడే నన్ను బలపరుస్తున్నాడు. ఎన్నో పోరాటాలు ఉంటాయి. శత్రువు సాతానుతో ఉంటుంది, ఇంట్లో పోరాటం ఉంటుంది, బయట రకరకాల పరిస్థితులు ఉంటాయి. అవన్నీ తట్టుకొని నేను రాగలుగుతున్నాను, దేవుని పరిచయం చేయగలుగుతున్నానంటే దేవుడు కృప మాత్రమేనండి. లేదా నేను చాలా జీరో, అదేం లేదు. మీ అందరి ప్రార్థనలు, మరి నా కుటుంబంలో నా భర్త సహకారం, తను కూడా సేవ విషయంలో ఎంతగానో మరి నన్ను సపోర్ట్ చేస్తారు. అపవాది కొన్ని డిస్టర్బెన్సెస్ పెట్టినా తను అర్థం చేసుకుంటారు మళ్ళీ తర్వాత. మరి అలాగే నా బిడ్డలు, వాళ్ళకి నేను కొన్నిసార్లు వంట కూడా చేసే అవకాశం ఉండదు. వాళ్ళు ఏం తింటారో ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. ఆదివారం వస్తే అందరిలో హ్యాపీగా భోజనం ఉంటుందేమో. అంటే లేని స్థితిలో, తిండి కూడా లేని స్థితిలో లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నా కూడా వారికి వండి పెట్టే అవకాశం నాకు ఉండట్లేదని కొన్నిసార్లు ఒక స్త్రీగా బాధపడతా ఉంటాను. నా బిడ్డలు కూడా ఎంతగానో నన్ను అర్థం చేసుకుంటారండి. తేజ కానీ, డానీ కానీ, నా భర్త కానీ. మరి నేను ఆదివారం మరి కొంచెం బిజీగా ఉంటే అలసిపోయి ఏం చేయలేకపోయినా వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. నిజంగా దేవుడు అలాంటి బిడ్డల్ని మరి కుటుంబ సభ్యులు ఇచ్చినందుకు దేవాది దేవుడికి మహిమ. అలాగే మరి ముందుగా నేను కృతజ్ఞతలు చెప్పాలంటే, నన్ను ఏ యోగ్యత లేని నన్ను ఎంతోమంది జ్ఞానులు, పరిశుద్ధులు, తెలివైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, గొప్పవాళ్ళు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఏ అర్హత లేని నన్ను, యోగ్యత లేని నన్ను, పాపినైన నన్ను దేవుడు తన పరిచర్య కొరకు, ఘనమైన పరిచర్య కొరకు పిలుచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దేవాది దేవుడికి నా హృదయపూర్వక వందనాలండి. ఎందుకంటే ఈ పాపిని దేవుడు వాడుకుంటున్నాడు అనేక మందికి దీవెనకరంగా వందనబట్టి. తర్వాత నన్ను అభిషేకించిన దైవజనులు ఎమ్మాన్యులయ్య గారు, మరి నన్ను సేవలు అయ్యా నేను చేయలేను, నాకు మాట్లాడాలంటే నేను సిగ్గు, నా వల్ల కాదు అని అంటే నన్ను ఎంతగానో ఆ దినాల్లో ప్రోత్సహించి నన్ను బలపరిచి నా కోసం ప్రార్థన చేసి నువ్వు వెళ్ళమ్మా, నేను వెనకాల నేను ప్రార్థన చేస్తాను అని నన్ను ప్రోత్సహించి మరి ఆ రోజుల్లో పంపారు. అప్పుడు ఛార్జింగ్ కూడా ఉండేవి కాదండి. పాలుపరి వెళ్ళే వాళ్ళం, ఛార్జింగ్ కూడా ఉండేవి కాదు. ఒక్క ఆత్మ మరి స్వర్ణకుమారి గారు రక్షించబడ్డారు. ఆ ఒక్క ఆత్మ కోసమే మరి చాలా దినాలు మేము వెళ్ళాము. 2 సంవత్సరాలు అక్కడ నడవడం జరిగింది ఒక్క ఆత్మ కోసం. ఆ తర్వాత మళ్ళా వాళ్ళ గృహంలోనే మేము సేవని, ఒక చిన్న వసారా ఉండేది. సోనీ చాలా చిన్నపిల్ల, సోనీ కూర్చునేది, స్వర్ణకుమారి గారు కూర్చునేవాళ్ళు. వాళ్ళ ఆయన గారు కూడా అంత విశ్వాసం కాదు అప్పుడులో. అంతే, ఇద్దరి కోసం అలా నడిచేవాళ్ళం. ఒక 100 రూపాయలు ఖర్చు పెడతానికి చాలా కష్టం ఆ రోజుల్లో. ఎందుకంటే మాకు ఉన్న పరిస్థితి, మా ఇంట్లో పరిస్థితి ఆర్థికంగా చాలా లేమిడి మేము ఉండేవాళ్ళం. ఆ టైంలో సేవ అంటే చాలా కష్టం, భారంతో కూడింది. వారం వస్తుందంటే ఒక 100 రూపాయలు ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది అనిపించేది. ఇక్కడ వస్తే మరి ఇద్దరే ఒక్క విశ్వాసే కాబట్టి మరి ఏమీ ఉండేవు. మరి ఆ ఒక్క విశ్వాసి ఆంటీ ఒకటే మమ్మల్ని ఎంతగానో మరి ఆదరించి మమ్మల్ని మరి మాకు భోజనం పెట్టి మాకు మంచి చెడు చూసి కోటాలా అవుతే కనుక మరి ఆమె ఎంతగానో నిలబడేదండి, సపోర్ట్ చేసేది. మరి దేవుడు ఆమెను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి రెండవదిగా మరి
మనలేగా నన్ను అభిషేకించినందుకు. మరి ఆ తర్వాత ఆ సహవాసంలోంచి నేను బయటకు వచ్చినాక మరి నన్ను అంతే ఆత్మీయ కుమార్తెగా స్వీకరించి మరి నన్ను నాయకునిగా నన్ను గైడ్ చేస్తూ మంచి చెడు నాకు చెప్తూ నా కోసం ప్రార్థన చేస్తున్న దైవజనులు సురేషయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. మరి అమ్మగారు కూడా నా కోసం ప్రార్థన చేస్తారు. మరి వాళ్ళ పిల్లలు స్తుతి, మరి అలాగే శ్వేత వారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో మరి ఆంటీ అని పలకరిస్తూ ప్రార్థన చేస్తారు. ఏదైనా సమస్య ఉంది గుడివాడ సంఘంలో చెప్పినప్పుడు కూడా మరి మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి వారికి నా కృతజ్ఞతలు. తర్వాత నా భర్తకి నన్ను బలపరుస్తూ కొన్ని విషయాలు నేను బలహీనమైనప్పుడు ఆయన ఏం కాదు దేవుడు ఉన్నాడని ధైర్యం చెప్తారు. ఒక్కోసారి ఆయన మరి నన్ను ప్రోత్సహిస్తూ ఎక్కడికి వెళ్ళినా ఈ రోజున కాదు, ఇప్పుడు నేను 2011 నుంచి కూడా నేను సేవలో అంటే అభిషేకం చేయించుకున్నది 2008. అభిషేకం చేయించుకున్నాక కూడా నేను వర్క్ చేశాను. ఒక 2 సంవత్సరాలు జాబ్ చేశాను. జాబ్ చేశాక దేవుడు ఇంకా నువ్వు చాలు ఆపేసే అని దేవుడు మాట్లాడాక నేను అప్పుడు మానేసి ఓన్లీ సేవ మీద నేను ఇష్టం ఉండేది కదండి. సువర్ణ అన్నట్టు ఇందాక ఇష్టంతో కాదు, ఏదో అంటారు చూడు దేవుడి కోసం లోపడ్డాను, ఇష్టం లేని కాపురం చేసినట్టుగా ఇష్టంతో అయితే రాలేదు సేవకి. చాలా కష్టంతో, చాలా బాధతో, వారం అయిందంటే చాలు ఆ బస్సులో వస్తా ఆ రోడ్డు మీద అడుక్కున్నవాడు కనిపించిన అతన్ని చూసి నేనేమనుకున్నాను, అబ్బా ఎంత అదృష్టవంతుడు, ఏ భారం లేదు, ఇప్పుడు నేను ఎంత ఇలా వెళ్ళాలి వసూలమంట, అక్కడ ఎవరు వస్తారో తెలియదు, ఎవరు రారో తెలియదు, అసలు ఎంతో బాధ, ప్రపంచమంతా నా మీద పెట్టినట్టుగా భారం అంత బాధగా వచ్చేదని ఎవరు చూసినా నాకు అదృష్టవంతుల్లాగా కనిపించేవాడు. కానీ దేవుడి యొక్క సేవ నేను సీరియస్గా తీసుకొని ఇష్టంతో హృదయపూర్వకంగా చేయడం మొదలుపెట్టింది 2017 నుంచి మొదలుపెట్టానండి. 2017 నుంచి నేను దీన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాను. అప్పటిదాకా నాకు నిజంగానే ఏదో, ఎందుకు అంటే నేను వివరంగా ఒకరోజు చెప్తాను, ఇప్పుడు మరి టైం లేదు కాబట్టి. 2017 నుంచి ఇప్పటి వరకు ఎవరు నా దగ్గరికి ఏ సమస్య తీసుకొచ్చినా అది ఖచ్చితంగా 100% వాళ్ళకి న్యాయం చేయాలి, దేవుడు ఆత్మను వాళ్ళని బలపరచాలి, దేవుడు వాళ్ళని స్వస్థపరచాలి, దేవుడు వారి కుటుంబంలో మేలు చేయాలి, దేవుడు రాజ్యంలో వారు పట్టబడాలి, దేవుడు బిడ్డగా వాళ్ళు ఉండాలి అని నేను ప్రయాసపడతాను. నాకు ఉన్నంత వరకు నేను నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు, నాకున్న ఆరోగ్యం గురించి, అసలు నా గురించి అది ఈ మధ్యన చేసుకుంటున్నా, ఒక 1 year నుంచి చేసుకుంటున్నా. అది కూడా హెల్త్ ఇష్యూ వచ్చిందే, అది గుర్తుంటే చేసుకుంటా, లేకపోతే లేదు. మ్యాక్సిమం గుర్తుండదు నాకు ఆ పాయింట్. మీరు చేస్తూ ఉంటారు నా కోసం, చేసుకోనండి. మరి ఎవరు వచ్చి చెప్పినా, కొన్నిసార్లు వేరే సంఘాల వాళ్ళు కూడా వచ్చి కొన్ని చెప్తారు, మనకెందుకులే, మన సంఘంలో వాళ్ళు కాదుగా, వీళ్ళకి మేలు జరిగితే మనకే ఉందలే అని అనుకోనండి. వాళ్ళు ఎవరైనా దేవుని పని మనం చేస్తుంది, దేవుని బిడ్డలు అందరం కూడా ఒక తండ్రి బిడ్డలమే, యేసయ్య రక్తములో కడగబడిన బిడ్డలమే. కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి మేలు జరిగితే దేవుడికి మహిమ అనే ఉద్దేశంతోనే నేను ఎవరైనా కూడా ప్రార్థన చేస్తాను. నా బిడ్డలైనా అది వేరే బిడ్డలైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమని అడిగితే ఖచ్చితంగా నేను చేయగలిగినంత నేను చేస్తాను, ప్రార్థన చేస్తా, ఉపవాసం ఉంటా, వారి కోసం ప్రయాసపడతాను. దేవుడు నన్ను ఇంకా అలాగే నడిపించాలని మీ అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. మూడవదిగా మరి నాతో పాటు నడిచిన మరి సువర్ణకు కూడా నా కృతజ్ఞతలు, దేవుని యొక్క దీవెనలు ఉండాలి. మరి నన్ను మొదటి విశ్వాసి స్వర్ణకుమారి గారు నన్ను బలపరిచింది, ఎన్నో విషయాలు నాకు సపోర్ట్గా నిలబడింది ఆంటీ. మరి ఆ ఆంటీ కూడా మరి మొదటి నుంచి నాకు నిలబడి ప్రోత్సహించమని సేవ విషయంలో ఆంటీకి కూడా నా కృతజ్ఞతలు. నాతో పాటు కష్టమైన సుఖమైన నడిచిన సువర్ణ, ఎండైనా వానైనా ఎప్పుడు కూడా రానలా, తనకు హెల్త్ తేడా వచ్చే వరకు కూడా నాతో పాటు తను కూడా ప్రతి ఓటానికి వచ్చేది, ప్రతి ఆదివారం వచ్చేది, ప్రతి కార్యక్రమానికి వచ్చేది. తను ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుని పనిచేరికి అవి దేవుడి పనిని ప్రాధాన్యంగా పెట్టుకుంది. దేవుడి పని కోసమే
వస్తుందండి. కొంతమంది మాకు అవసరం ఉంటే ఏమన్నా వాళ్ళ పనులుంటే మాకు పనులు ఉన్నాయి మేము రాలేమని చెప్తారు. కానీ అలా కాదు, తన పని పక్కన పెట్టుకొని నేనెంత సిన్సియర్గా చేస్తానో తను కూడా అంతే సిన్సియర్గా నాతో పాటు వచ్చింది కాబట్టి నేను ఒంటరిగా మరి సేవ విషయంలో తనకు తెలుసు ఆ కష్టాలు, పోరాటాలు, ఒడిదుడుకులు, అవమానాలు, ఆకలి, అన్ని ఇబ్బందులు తనకి తెలుసు. నాతో పాటు తను కూడా తను నిలబడబట్టే నేను కూడా ఈరోజు మరి నిలబడగలిగాను. మరి మా కోసం ప్రార్థన చేస్తున్న మీ అందరూ మరి నన్ను ప్రేమించి ఒక ఆత్మీయ తల్లిగా, ఒక కుమార్తెగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా నన్ను భావించి మీ గృహాలకు ఆహ్వానించి మీ కూతురులాగా, మీ పిల్లలాగా నన్ను కూడా చూస్తారండి. అందుని బట్టి మీ ప్రేమను బట్టి కూడా నేను మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరు ఒక మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒక బిడ్డలానే నేను ఫీల్ అవుతాను. అలానే నేను చూసుకుంటున్నాను. మీరు అలాగే నన్ను ఆదరిస్తున్నారు. అందుని బట్టి దేవాది దేవుడికి మహిమ. ఆ ప్రేమ మన మధ్య దేవుడు ఇచ్చినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి సేవా పోరాటంలో ఎన్నో పోరాటాలండి. ప్రతి సంవత్సరం ఒక పోరాటమే. అయిపోయిందిలే ఇక్కడతో చాలులే ఇంకా అనుకోవడానికి ఉండదు. ప్రతిరోజు ఏదో ఒకటి రెడీగానే ఉంటుంది. మరి సేవలో ఇందాక చాలామంది సాక్ష్యాలు చెప్పారు. అమ్మగారు మరి దేవుడు మాకు ఇచ్చాడు, మరి మమ్మల్ని నిలబెట్టారు, మా కుటుంబంలో సమస్య వస్తే మా కోసం ప్రార్థన చేస్తారు, తన సమస్యగా ఫీల్ అవుతారు అని. మరి ఈ అమ్మగారిని దేవుడు మీకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు మనం స్తుతించాలి. ఏ అర్హత లేని నన్ను దేవుడు పిలుచుకున్నందుకు నేను స్తుతించాలి. ఈ స్తుతికోవటం దేనికి అంటే, ప్రభా మాకు ఒక కాపర్ని ఇచ్చావు, మా కోసం మమ్మల్ని నడిపించడానికి ఒక తోటమాలని ఇచ్చావు. ఒక తోటలో మనం అందరం కూడా మొక్కలు, కాపర్ని నేను అంతే ఇచ్చావని మీరు కృతజ్ఞత చూపిస్తున్నారు. అదేవిధంగా ఏ యోగ్యత లేని నన్ను ఎన్నిక చేసుకొని నన్ను వాడుకుంటున్న దేవుడికి నేను కూడా స్తుతించాలి. అందుకే ఈ స్తుతికోవటం అండి. మరి మీరు అదే మాట ఇప్పుడు సాక్ష్యాలు చెప్పారు కదా, నేను ఇంత ప్రయాసపడుతుంది, ఆ ప్రయాసను గుర్తించండి చాలు. మేము మీ నుంచి కోరుకునే ఏమీ ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఒక మనిషి ఒక ఇంటి యజమాని కష్టపడతాడు, చాలా ప్రయాసపడతాడు. ప్రయాసపడి ఆ తండ్రి తీసుకొచ్చిన ఆ డబ్బుల్ని ఆ పిల్లలను గుర్తించకుండా, ఆ భార్య గుర్తించకుండా ఉంటే ఎంత బాధపడతాడు. అదే గుర్తించినప్పుడు వాళ్ళు ఎంతైనా కష్టపడాలనిపిస్తుంది. మిమ్మల్ని గుర్తించి నాకేదో సన్మానం చేయమని కాదు, దేవుడిలో నిలిచి ఉండండి. దేవుడిలో ఎంత దినాలు అపవాది రకరకాల ఆలోచనలు కలిగిస్తాడు మనకి. సంఘంలో లేకుండా చెదరగొట్టబడేలా కొన్ని ఉంటాయి, లేదా అవిధేయత చూపించేలా కొన్ని ఉంటాయి. అలా ఉండద్దు అని నేను చెప్తున్నాను ఒక ఆత్మీయ తల్లిగా. కొన్నిసార్లు మనం జ్ఞానంగా ఉంటేనే మనం ఒక తోటలో నాటబడతాం. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి లేదా అనుకునే వాళ్ళు ఉన్నారు, ఈ విశ్వాసులు కాకపోతే ఇంకా విశ్వాసులు రారా అనుకునే వాళ్ళు ఉన్నారు. మీకు నేను చెప్పేది ఒకటే, నేను కాకపోతే మీకు ఇంకొకళ్ళు తల్లిగా దొరకచ్చు, తండ్రిగా దొరకచ్చు. మీరు కాకపోతే నాకు ఇంకొకళ్ళు బిడ్డలుగా దొరకచ్చు. కానీ మీలాంటి బిడ్డలు నాకు దొరకరు, నాలాంటి తల్లి మీకు దొరకదు. హల్లెలూయా కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు కూడా దేవుళ్ళలో నాటపడే వారిగా ఉండాలి. ఇక్కడ కాదు అక్కడ, కాసేపు అక్కడ మొక్క, ఇక్కడ మొక్క, అక్కడ మొక్క వేసినట్టు కాదండి. నాటపడే అనుభవాలు ఉంటారు. నేను మీ నుంచి కోరుకున్నది అదే. మీరు ఇది గుర్తుపెట్టుకొని ప్రేయర్ చేసుకుంటారని నేను చెప్తున్నా. నా సేవా జీవితంలో ఎన్నో ఒంటరి పోరాటాలు, ఎన్నో కడుపు మార్చుకొని కూర్చున్న దినాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంత మేలు చేస్తే వాళ్ళు మాట్లాడే మాటలు చాలా గాయపరిచేలా ఎన్నో పరిస్థితులు ఉంటాయి. సేవకులు ప్రతి ఒక్కరికి ఉంటాయి. సేవకుల ప్రయాసం చాలా ఉంటుందండి. అయితే ఆ సేవకులను కాపాడుకునే బాధ్యత మాత్రం సంఘాలదే. హల్లెలూయా. ఒక బాలెంత లాంటిది అనమాట సేవకుడు అంటే. ఒక బాలెంత పచ్చి వాళ్ళండి. ఎన్నో బాధలు, అవమానాలు, మాటలు. ఎవరి కోసం ప్రార్థన చేస్తాం వాళ్ళు అర్థం చేసుకోరు, ఎవరి కోసం ప్రయాసపడతాం వాళ్ళు గుర్తించరు. ఎంతో ఒక బాలెంత ఒళ్ళు అట్లుంటుందో అట్లా నలపబడి ఉంటుంది ఆ యొక్క హృదయం. అన్ని ఇరుకులు మధ్యలో ఆ మనిషికి
ఆ బాలింతను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే ఆ బాలింత ఎంత మంచిగా బ్రతికిద్దో తర్వాత. బాలింత అప్పుడు చూడండి చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. పచ్చి ఉల్లమ్మ జాగ్రత్తగా ఉండు, నీళ్ళలో చేయి పెట్టదు, అది తినొద్దు, ఇది తినొద్దని. ఎంత కాపాడుకుంటే ఆ బాలింతని వాళ్ళు అంత హెల్దీగా ఉంటారు తర్వాత. అలాగే ఒక సేవకుల్ని కాపరిని కాపాడుకునే బాధ్యత అయితే మీరు. ఈరోజు చాలా మంది అలా నాకు చాలా బాధగా అనిపించింది. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా, అసలు సాక్ష్యం చెప్పట్లా మీకు, నేను జస్ట్ ప్రాక్టికల్ లైఫ్ చెప్తున్నా. చాలామంది రాలా, మేలు పొందారు, ఎన్ని మేలులు పొందారు. ఒక సమస్య వచ్చిందంటే మీరైనా ఆ సమస్య గురించి పట్టించుకుంటారు లేదు, నేను మాత్రం ఖచ్చితంగా దాని గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతాను. దానికోసం నేను కొన్ని సమర్పించుకుంటాను, కొన్ని సమర్పణ చేయాలి. సమర్పణతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థనకి విలువ ఉంటుందని అంత చేయాల్సిన అవసరం ఈ దినాల్లో లేదు. కానీ ఎందుకు అంత చేయగలిగిన మేలు చేయకుండా ఉండడం పాపం అని దేవుని వాక్యాన్ని బట్టి నేను ఎంత చేయగలను అంత నేను చేయడం నాకు ఫస్ట్ నుండి అలవాటు. అసలు సేవకులు స్తుతికోవటం అంటే లెక్కలేదు. కొంతమందికి సెలవులు లేవని, అలా కుదరదని, లేదా ఈరోజు ఏవో ప్రోగ్రాలు, మరి అవసరం వచ్చినప్పుడు మేలు పొందాలి అనుకున్నప్పుడు అప్పుడు ఏవి కూడా కనిపించవు, మళ్ళీ అమ్మగారికి ఫోన్ చేయాల్సింది. అలాంటి ఒక రోజు ఇది గణపరిచే రోజు అండి. నేను ఇప్పుడు నా కోటానికి రాలేదని కాదు, మీకు ఎందుకు కొంతమందికి మీరు వచ్చాం కదమ్మా మాకెందుకు ఈ క్లాస్ అనుకుంటారు, వాళ్ళకి చెప్తారండి. హల్లెలూయా. వాళ్ళకి చెప్పాలి. మీరు ఒక కష్టం అనేది గుర్తించేయాలి. గుర్తించలేని వాళ్ళకి మీరు చెప్పాలి. స్తుతికోవటం అంటే ఏంటి, ఎందుకు పెట్టుకుంటున్నాం? మామి కోసం దేవుడు ఇచ్చిన ఒక ఆత్మీయ తల్లి, ఆ ఆత్మీయ తల్లిని దేవుడికి అభిషేకించబట్టే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, లేకపోతే ఎక్కడ ఉండేవాళ్ళమో అనే కృతజ్ఞత మీకు ఉండాలి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఎంచాలి. ప్రభా మాకు ఇంత చక్కటి సంకల్పములు నాటావు ప్రభా, మంచి బాధ్యత కలిగిన తల్లినిచ్చావు నాయన అని మీరు స్తుతించాలి. ఇది అందుకు అసలు మెయిన్ పర్పస్ అది. ఏదో ఒక మామూలు కూటంలాగా ఏదో ఒక మామూలుగా బిజీ 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 అనుకొని చాలామంది రాలా, అసలు ఏది చాలామంది కనపడతా. కృతజ్ఞత లేకపోతే దీవించబడవు. నువ్వు ఎన్ని గంటల ప్రార్థన చేయి, నువ్వెంత దేవుడికి అర్పణ వేస్ట్. కృతజ్ఞత అనేది ఉండాలి, విధేయత అనేది ఉండాలి. దీనిని బట్టి దీవెన ఉంటుందండి. మనం ఏ విషయంలో అసలు గుర్తించగలగాలి. ఎందుకు వచ్చాం కొంతమందికి, చాలామందికి తెలియదు. స్తుతికోవడం అంటే ఎప్పుడు స్తుతిస్తూ ఉంటారు, ఏదో ఒక విషయంలో అమ్మగారు ఏదో ఒక కూటం పెడతారు కదా అనుకుంటున్నారా? ఈ కూటంలో ఎందుకు, ఈ స్తుతి కూడిక ఎందుకు అంటే ఆయన ఇచ్చిన కాపరిని బట్టి మీరు స్తుతించాలి. ప్రభా మా కోసం ఒక నలిపి కూర్చోబడతారండి సేవకుల్ని. వాళ్ళు ఎన్ని విషయాలు ఇరవబడతారు, వాళ్ళు ఎన్ని విషయాలు నలపబడతారు. వాళ్ళ సుఖాలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ బంధాలు, వాళ్ళ ఎన్ని విడిచిపెట్టి ఒక సేవకుని మీకోసం రెడీ చేస్తారు దేవుడు. అది మీరు ఫుట్బాల్ తిన్నట్టు అనకూడదు. అది ప్రభా మా కోసం ఇచ్చిన గిఫ్ట్ మేము ఎందుకు నిర్లక్ష్యం చేయాలి? మా కోసం నిజమే ఏ కష్టం వచ్చినప్పుడు మేము ఫోన్ చేస్తాం, ఏ బాధ వచ్చినా చెప్పుకోవడానికి ధైర్యం ఉంది. మీకు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను నా అనుభవం చెప్తున్నాను. ఈరోజు మేము సంఘాన్ని మానేసిన కొత్తలో ఆత్మీయ తండ్రి ఇమ్మానుయేలయ్య గారి సంఘానికి వెళ్ళినప్పుడు మాకు ఒక ధైర్యం, నేను చెప్పాను కదా నా సేవ కూడా నాకు ఇంట్రెస్ట్గా చేయలే. ఆయన చూసుకుంటారులే, ప్రార్థన ఆయన చేస్తాడులే, దెయ్యాలు వదిలించాలంటే ఆయన వదిలేస్తాడులే, ఎవరికైనా ప్రార్థన చేయాలంటే ఆయన చేస్తాడులే అని జస్ట్ ఏదో ఒక తండ్రి ఉంటే పిల్లలంతా ఫ్రీడమ్ ఉండాలో అలా ఉండేదాన్ని. నేను వచ్చేసినాక అప్పటికి సురేశ్వరి గారు ఇంకా పరిచయం అవ్వలేదండి. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళే ఇది కూడా కాదు మనది, మనంతా ఒక నడిపింపు ఒకలా ఉండేది. అప్పుడు నేను బాగా ఏడ్చి కొన్ని నెలలు నేను ప్రార్థన చేసా, ఏడ్చి ప్రభా ఎవరికి చెప్పాలి, నాకు ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే నేను ఎవరికి ఫోన్ చేయాలి, నాకు ఇప్పుడు ఏదైనా కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి, నాకు ఏదైనా బాధ వస్తే ఎవరికి చెప్పాలి అంటే నేను దేవుడికే చెప్పాలి. దేవుడే మెయిన్ కాదంటలా, కానీ దేవుడు ఒక మధ్యవర్తిని పెట్టాడు కదా. ఆయన ఇచ్చిన వాళ్ళంగా మా సొంతంగా మేము సేవ చేయాలని ఎవ్వరు రారు. ఆయన పెడతానే, ఆయన తోటమాలని పెట్టాడు, మొక్కలు కొనేసి దానికి ఒక కాపలాగా పెట్టాడు అంతే. ఆ మొక్కలకు నీళ్ళు వేయాలా, ఎరువు వేయాలా, టయానికి దానికి ఎలా చూసుకోవాలి, అది మా బాధ్యత. ఆ మొక్క మంచిగా పెరగాలి, అది ఆయన ఉద్దేశం. ఒక తోటమాల లేకపోతే ఆ మొక్కల పరిస్థితి ఒకసారి ఊహించండి. ఇప్పుడు మన గార్డెన్ ఉంది, మొన్న వేసాం, ఎంతో ప్రయాసపడ్డారు సంధ్యా రాజేష్, మరి కొంతమంది రాణి, మోషే,
చాలా కష్టపడి దాన్ని ఏం చేశారు, మొక్కలు వేశారు. కానీ దాన్ని నీళ్లు పోసేవాళ్ళు లేరు. అదే టైంలో ప్రశాంతికి ఏమో మరి ఆమె ఇంట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఆమె రాలలాగా ఆమె పోసేది. మొక్కలకు నీళ్లు పోసేవాళ్ళు లేక ఆ పంట అంతా కూడా అంత ప్రయాస కూడా వ్యర్థమైపోయిందండి. లేకపోతే చాలా మంచి నేల, చాలా ఎక్కువ శ్రమ పడ్డారు, మంచి విత్తనాలు తెచ్చారు వాళ్ళు. చూడండి, మొక్కకి పోషించేవాళ్ళు, దాన్ని పోషణ చేసేవాళ్ళు లేకపోవడం వలన గార్డెన్ వేస్ట్. దానికి సారవంతమైన నేల ఉంది, దానికి చక్కటి కట్టను కట్టాము, మంచి విత్తనాలు వేసాము. కానీ దాన్ని రక్షించి దాన్ని పోషణ చేసి నీళ్లు టయానికి పెట్టి ఎరువు వేయాలా, అది మొక్క వాడిపోతుందా, దానికి తేగ కట్టాలా, ఇవి చూసుకునే కాపరి అనేవాడు అవసరం. దేవుడు అందుకే ఆయన డైరెక్ట్గా అందరికీ చేయగలడు అక్కడి నుంచి, మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా అడిగితే. కానీ సేవకుల్ని కాపరిని ఎందుకు పెట్టాడంటే వాళ్ళని ఎన్నో వాళ్ళని త్యాగం చేసి ఇక్కడికి వచ్చారు కూర్చోవాలి సేవకులైన వాళ్ళు. అన్నీ విడిచిపెట్టుకొని ప్రభా మా కోసం ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని సంతోషాలు. మీ పిల్లల కోసం, మీ సొంత పిల్లల కోసం మీరు వదిలి చూడండి ఒక్కటి ఏదైనా. మీరే వదలరు. నేను నిజం చెప్తున్నా, ధైర్యంగా ఏమన్నా అనుకోని పర్లేదు. నాకు తెలుసుగా నా బిడ్డల గురించి నాకు తెలియదా. ఏదైనా శ్రమ వస్తే మీరే ఒకరోజు కడుపు కాల్చుకోలేరు, మీరే వాళ్ళ కోసం ఒక సంతోషాన్ని వదులుకోలేరు. అన్ని వదులుకొని ఒక ఆత్మ కోసం, ఒకరి మొయ్యల కోసం, ఒకరి రక్షణ కోసం, ఒకరి ఆరోగ్యం కోసం మేము కూర్చుంటున్నామంటే దాన్ని మీరు ఎంత గనపరచాలి. ఇది చాలా ఇంపార్టెంట్ రోజు విశ్వాసులకి, అందరూ రావాల్సిన రోజు. ఏం చేస్తానో నేను రేపు ఆదివారం చెప్తాను మిగతా విషయాలు, ఇప్పుడు చెప్పనులే, క్లాస్ ఎక్కువైంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు గుర్తించాల్సింది ఒకటే, సేవకుడి ప్రయాస గుర్తించి దేవుని కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన సంతోషిస్తాడు. నేను పంపించిన బిడ్డను బట్టి ఇన్ని ఆత్మలు కట్టబడ్డాయి, నా రాజ్యం కట్టబడుతుంది, తోటలో మొక్కలన్నీ బాగున్నాయి, చాలు ఆయన సంతోషం. తోట మాలిని బట్టి యజమానికి సంతోషం కలిగితే చాలండి. నా ఉద్దేశం అదే. మీరు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా నా సేవ అనుభవాలు అంటారా, అవన్నీ నేను మిగతా విషయంలో చెప్తా, సమయం లేదు. మరి దైవ సేవకులను ఆహ్వానించో, మంచి వర్తమానం, మన సంఘానికి ఏ వర్తమానం అవసరమో ఆ వర్తమానం కోసం మరి నేను అయితే వెయిట్ చేస్తున్నాను. మరి విందాం కొద్దిసేపు. మరి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు. మీ అందరూ వచ్చినందుకు, దేవుడు నన్ను ఏర్పాటు చేస్తున్నందుకు ఆ దేవాది దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యన వాణి అమ్మగారు నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా సేవ కొరకు, నా అభిషేకం కొరకు ప్రార్థన చేస్తారండి. దైవజనులు వాణమ్మగారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. మా బహుమతులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. సమాధానకర్తకు అధిపతివైన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. రాజ్యములను నాయన స్థాపించేవాడు, స్థిరపరిచేది కూడా తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. మరి యొక్క సమయంలో ప్రభా నీ యొక్క సేవకురాలు నాయన సజీవమును బట్టి ప్రభా కృతాస్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నా ప్రభా నీ కుమార్తెను ప్రభను వెన్నుకొని ఏర్పాటు చేసుకుని ప్రభా నీ యొక్క అనాది ప్రణాళిక చెప్పున ప్రభా నీ కుమార్తెను ప్రభా మరి పరిచర్యకై పిలుచుకొని ప్రభా ఎన్నో కష్టాలు, నష్టాలు, అవమానములు, నిందలు వస్తున్నప్పటికీ నా ప్రభ వాటన్నింటినీ ప్రభా జయించగలిగేటువంటి శక్తిని ప్రభ నీ కుమార్తెకి ఇచ్చి నా ప్రభ ఈ రోజు వరకు నాయన ఈ యొక్క 10 సంవత్సరాల సేవా జీవితంలో ప్రభ మీరు చేసిన మేలంతటిని బట్టి నా ప్రభ నీ కుమార్తెని నిన్ను స్తుతించాలని ప్రభ, మిమ్మల్ని ఆరాధించాలని ప్రభ ఈరోజు ప్రత్యేకంగా కూడిక ఏర్పాటు చేసి ఉండగా ప్రభ అయా నా తండ్రి ఈ కూడిక ద్వారా మీ నామాన్ని మీరు మహింపరచుకున్నందుకు ప్రభ కృతాస్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సేవకురాలు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నాయన సంఘ బిడ్డలు కూడా ప్రభా సేవకురాలు యొక్క అయా వేదన ప్రభా వారి యొక్క ప్రభా బాధను అర్థం చేసుకుని ప్రభా వారు కూడా నాయన సేవకురాలకు కృతజ్ఞత కలిగిన వారి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ సంఘాన్ని ప్రభా ఇంకనూ ప్రభా నాయన 30 60 100 మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు. కుడికి నాయన ఎడముకు నా ప్రభా
మీరు నాయన సంఘాన్ని మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. పట్టజాలనంత విస్తారమైనటువంటి నాయన జనులను ప్రభా నీ కుమార్తెను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ గ్రామాన్ని ప్రభా నీకు సేవకురాలికి ప్రభా స్వాస్థ్యంగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ సేవకురాలు ప్రభా ఎవరి నిమిత్తం అయితే నాయన కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుందో నా ప్రభా వారి జీవితాలు అద్భుతాలు జరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. నీ సేవకురాలు పక్షంగా నువ్వు నిలిచి ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. అయా నా తండ్రి మా కన్నీటిని ప్రభా నీ కవినులో ప్రభా దాచి ఉంచే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు. నీ కుమార్తె కూడా ప్రభా సంఘ బిడ్డలు కోరుకున్న ప్రభా సేవ పరిచర్య కోరుకున్న ప్రభా అయా నా మా ప్రభును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామముడికి వేడుకుంటున్నాము తండ్రి. మహిమ కలుగును గాక. సాక్ష్యం చెప్తారంటే ఉత్సాహపడుతున్నారు. దేవుని స్తోత్రం అండి. అమ్మగారికి ఇక్కడ వచ్చిన సురేష్ అయ్య గారికి అమ్మమ్మ గారికి అందరికి వందనాలండి. కూడా వచ్చిన విశ్వాసాలకు కూడా వందనాలు. సాక్ష్యం ఏంటంటే మరి సజయమ్మ గారు సేవలోకి వచ్చి ఇప్పటికి 15 ఏళ్ళు అయిందండి. ఇప్పటికి నాకు తెలిసినంత వరకు వచ్చినప్పుడు మొదట విశ్వాస ఎవరంటే బుజ్జాంటి గారు. ఆ రోజు ప్రయాణంలో స్టార్ట్ అయినప్పటికీ మాకు ఈ సేవ ఎలా ఉంటుందంటే మాకు ఒక ముళ్ళు కిరీటం లాంటిది. అప్పుడు దిగినప్పుడు మరి సజీవ్ దిగినప్పుడు కానీ ఆ రోజుల్లో మాకు వెళ్ళి రావడానికి కూడా ఆధారం వచ్చేసరికి నా దగ్గర ఏదో కాస్త ఒక 100 రూపాయలు 150 ఉండేది. ఒకసారి అక్కడికి ట్రావెలింగ్కి వెళ్ళి రావడానికి చాలా ఇబ్బంది పడేది. అడపదడపలుగా ఎంత కొంత అలా ఇచ్చేవాడే కానీ అందులోనే ఎలా రావడానికి వెళ్ళడానికి బాగా రిజిస్టర్ చేసుకుని వచ్చేది. పాపం ఇచ్చేటప్పుడు కూడా నేను ఫీల్ అయ్యే ఇచ్చేవాడిని. ఏంటి ఎప్పుడు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటానని. కానీ అప్పటికేంటంటే ఒక 4 వారాల తర్వాత నాకు ఒక ఆశ కలిగించింది. దేవుడు అలా చూపించాడు. అప్పుడు కొంచెం కొంచెం ఇవ్వడం అలా పడ్డా. దేవుడి విషయాల్లో కూడా కొంచెం కొంచెం సేవ విషయంలో చాలా కష్టపడ్డది. నా చెప్పుకోలేకపోయింది కానీ మళ్ళీ వద్దంటే బాగోదులు అని చెప్పేసి నేను అడిగింది సేవలోకి దిగుతానంటే నేను కూడా ఏం తెలియనంటే నాకు తింగరోళ్ళగా ఏంటంటే ఒప్పేసుకున్నా. ఆ టైంలో ఏం చేస్తానని చెప్పి ఒప్పేసుకున్నా కూడా సేవ అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు ప్రసంగం జరుగుతుంటే నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో చూసేవాడిని, టీవీలో చూసేవాడిని. వీళ్ళు కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా ప్రసంగం చెప్పినప్పుడు కూడా వింటూ ఉండేవాడు. మరి అంత కష్టంగా ఉండేది కదా, అంత పెద్ద పెద్ద ఏమేం చేస్తుందిలే అనుకునేవాడిని. కానీ నిదానంగా అలాగే స్టెప్ బై స్టెప్. అప్పుడు వయసు చిన్నది, సేవ అంటే మహాభారంగా ఉంటుంది. అది చాలా బాధ్యతగా తీసుకోవాల్సిన నిర్ణయం అది. కానీ ఎలా వెళ్తుందో ముందుగానే భయపడేవాడిని. కానీ అపవాది కింద నన్ను వాడేవాడు. అపవాది ఎలా వాడేవాడు అలా వాడేవాడు. నన్ను వాడుకుంటాడు. ఏదో ఒక నిందలు మాట్లాడుతుండేవాడు. ప్రతి క్షణం ఏదో ఒకటి తిడుతూ ఉండవు, ఏదో చేసేవాడు. కానీ అలా 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 సరే అబ్జర్వ్ చేసేవాడిని. కానీ ప్రతి విషయంలో కూడా ఈ వెనకబడిపోద్దామని భయం వేసేది. ఒక పక్క ముందుకు సపోర్ట్ ఉండేవాడిని. కానీ సూటుపోట్లు మాట్లాడుతూ ఏదో రకరకాల ఇబ్బంది పెట్టేవాడిని. కానీ ఒక్కొక్క టైంలో ఒక మనిషి వయసు పెరిగే కొద్దు జ్ఞానం పెరిగిద్ది అంటారు. అలాగే కొంచెం కొంచెం నాకు కూడా ఆలోచన మీద ఒక ధైర్యం కలిగేది సేవ విషయంలో. మరి అప్పుడు డాను కూడా మాకు చిన్నోడే సేవ విషయంలో. అంటే ఒక సంటి పిల్లని వేసుకొని ఒక సేవకి వెళ్ళాలంటే మామూలు విషయం కాదండి. చాలా కష్టపడ్డది. ప్రతి విషయంలో కూడా తను కూడా నేను ఎక్కడికి వెళ్ళినా పని విషయంలో కూడా పనులు అంతంత మాత్రం చేసేవాడిని. అంత పెద్ద ఇదిగా వర్కర్ని కాదు ఆ టైంలో. కానీ కొంచెం కొంచెం అంటే ఆమె ఎప్పుడైతే సేవ అంత డైరీగా చేస్తుందో అలాగే పని విషయంలో కూడా నేను కూడా అంత ఇదిగా దానికి శ్రద్ధ చూపించిన తర్వాత ఆటోమేటిక్గా నాకు పని విషయంలో కూడా ప్రతి కుటుంబం ప్రతి ఇంటికి ఒక కుటుంబంలో ఒక ఆడదానికి ఏంటంటే ఆడదే భర్తకి సపోర్ట్ ఎప్పుడైతే ఇస్తుందో ఆటోమేటిక్గా సేవ విషయంలో కూడా అభివృద్ధి కూడా బాగా ఎదుగుతుంది. అలాగే నా విషయంలో మాత్రం ప్రతి పనిలో కూడా సహకరించేది చూస్తున్నా. అలాగా ప్రతి విషయం చిన్న అడిగేవాడిని కూడా. నా కొరకు ప్రార్థన చేయమ్మా కొన్ని ఒక విశ్వాసగానే అడిగేవాడిని. ప్రతి విషయంలో అడుగుతుంటే ప్రతిదీ చిన్న ఒక కాస్త సేవ చేసే ప్రార్థన చేస్తుంటే ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్తూ ఉండేది. అలా అలా కొంచెం నేను అబ్జర్వ్ చేశాను. ప్రతి మీటింగులు జరిగినప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ గుడివాడలో మీటింగులు జరిపినప్పుడల్లా చూసేవాడిని. అలా అలా కొంచెం అలాగ ఒకరి పోయి ఇద్దరు పోయి ముగ్గురు పోయి 10 మంది అలా విశ్వాసులు అయ్యారు.
తోడుగా వచ్చిన బాప్తీసం పొందిన వాళ్ళు చాలామంది, సంపూర్ణంగా విశ్వాసం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక సాక్ష్యాలు. కానీ ఈరోజు ఒక సాక్ష్యానికి విలువ ఉండాలంటే మీరు ఇప్పుడు కూడి వచ్చిన విశ్వాసం నాతో కూడా కలిపి ఏమనుకుంటామంటే మనం చెప్పే సాక్ష్యమే వాళ్ళకి బలపరుస్తుంది, ఒక దీవెనగా దీవిస్తాడు దేవుడు కూడా. ఏంటంటే మనం ఏంటంటే ప్రతి స్తుతించేది దేవుడు ఏంటంటే స్తుతినే ఆరాధిస్తాడని. నా బిడ్డలు నన్ను స్తుతిస్తున్నాడు, అలా ఒక సేవకురాలుగా ప్రతి నిలబెట్టినందుకు ఆమె న్యాయం చేసిందని దేవుడు కూడా ఆనందపడతాడు. అలాగే ఇప్పటి వరకు ఇప్పుడు ఆమె సేవ చేసిన దాంట్లో ప్రతి విషయంలో మీరు అందరు బట్టి సపోర్ట్ ఇస్తే ఏంటంటే చిన్న చిన్న లోపాలు వస్తుంటాయి, కానీ ప్రతి విషయంలో కూడా వెనకాడడం మాత్రం వేయట్లేదు. ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది, కానీ నేను కూడా ధైర్యంగా ఏదో విషయం చెప్తూనే ఉంటాను. అమ్మాయి వస్తుంటాయి అవన్నీ మామూలు కామన్, అవన్నీ పట్టించుకోవాలి. పొడిదొడుపులు వచ్చినా కూడా ఏముండదు, ముందున్నాడు మనకు దేవుడే ఉన్నాడు మనకు దిక్కు అని చెప్పేసి మనం నడిపేవాడిని, కొద్దిగా ఏదో ధైర్యం ఇచ్చేవాడిని. నాకైతే ముందుగా మొదటి నుండి కూడా సేవకు ఎలా చెప్పాలి కూడా నాకైతే అంత జ్ఞానం లేదు. ఒక పని విషయంలో పెట్టిన శ్రద్ధ సేవలో పెట్టలేదండి. ఎందుకంటే ఆమెకు ఒక పాత్ర దేవుడు ఏంటంటే ఆమెకు పాత్ర ఇచ్చాడు. ఆ పాత్రకి ఆమె న్యాయం చేస్తున్నప్పుడు ఏంటంటే నేను సపోర్ట్గా ఉంటాను, కానీ కొన్ని విషయాలు ఏంటంటే ఏదో మంచి చెడ్డ మాట్లాడుకుని ఇంట్లో ఏదో చెప్పింది, సరే దేవుడి మీద పెట్టమ్మా భారం, ఇంక అంతగా నేను చేయలేమని చెప్పి ఇదే నా చిన్న సాక్షి. దేవుడు దీవించింది కాదు.